హలో హాయ్ ఫ్రెండ్స్, నేను allinonetelugu నుండి శ్రీధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక గ్రానియోస్ అనే ఫుడ్ ఫ్రాంచైజీ గురించి తెలుసుకుందాం. దీంట్లో 400+ ఫుడ్ వెరైటీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. నేను డైరెక్ట్గా మామూలుగా ఓనర్తో కాల్లో మాట్లాడడం జరిగింది. 1.5 అవర్ దగ్గర పైగా మాట్లాడాను అనమాట. ఆ కాల్ని నేను రికార్డ్ చేయడం జరిగిందనమాట. నేను ప్రతి వీడియోలో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, ఇప్పుడు చాలా అయింది, అప్పుడు చాలా అయింది, ప్రాఫిట్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పడం కదా, డైరెక్ట్గా మామూలుగా ఈ ఓనర్ ఫ్రాంచైజీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ కాల్ రికార్డ్ని ఈ వీడియోకి అటాచ్ చేశాను అనమాట. వాళ్ళ అవుట్లెట్స్ యొక్క డిజైన్స్ కానివ్వండి, ఎలా స్టార్ట్ అయిందని టోటల్ ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. వీడియో ఇది చెప్పు ఒకసారి. మీరు అంటే మీది థాట్ ఏంటి, ఎలా ఉంది, మీరు ఎలా అనుకుంటున్నారు, ప్రొసీజర్ అని చెప్తారు ఫస్ట్. నేను ఆల్రెడీ ఇక్కడ చాట్ బండార్ టైప్ ఒకటి పెడదామని చూసాను అనమాట. ఓకే, అలా పెడుతుంటే ఎవరో చెప్పారు, మామూలు యూట్యూబ్ లో చూస్తుంటే మీ నాకు కనపడ్డది కదా మొన్న ఇక్కడ వరంగల్ ఇక్కడ స్టార్ట్ చేశారట కదా, అది అంటే అడ్వర్టైజ్ అయితే ఇవన్నీ చేసాం మేము ఇవి. సో అయితే మీకు ఇప్పుడు అంటే మీరు లైక్ ఏ టైప్ లో పెడదాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మామూలుగా సార్, అంటే సార్ ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మనకి ఆల్రెడీ 8 years అయింది అనమాట ఇది స్టార్ట్ చేసి అవుట్లెట్. మనది స్టార్ట్ చేసి అవుట్లెట్. సో అయితే ఇప్పుడు మీకు దీంట్లో ఏంటంటే మొత్తం మన దగ్గర పిజ్జాస్, బర్గర్, శాండ్విచెస్, ర్యాప్స్ కాడి నుంచి ఫ్రైడ్ చికెన్, KFC టైప్ ఉంటుంది కదా. సో అట్లా KFC ఫ్రైడ్ చికెన్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్ అని, సండేస్ అని, మెల్టింగ్ చీజ్ శాండ్విచెస్ అని, ఇలా మొత్తం 400+ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఓకే, ఐటమ్స్ లో టైప్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఉంటుంది. సో మీరు అంటే ఇక్కడ ప్లాన్స్ ఎలా ఉంటుందంటే లైక్ 3 types చేసుకోవచ్చు మీరు. ఒకటి ఏంటంటే మీరు ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు లొకేషన్ అసలు? సార్ మాదే తెలంగాణ గద్వాల్ డిస్ట్రిక్ట్ లో. అంటే గద్వాల్ పెద్దదేనా అది? పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్ అంటే ఓకే ఓకే. సో అట్లా అంటే ఇక్కడ ఏంటంటే మీరు సిట్టింగ్ అలా చూస్తున్నారా? సిట్టింగ్ కూడా సిట్టింగ్ సార్. ఓకే ఓకే సార్. అండ్ ఏసీ అలా చూస్తున్నారు? ఏసీ కూడా ఉంటారా, నాన్ ఏసీయా? నాన్ ఏసీ. ఏసీ అయినా పర్లేదు సార్, ప్లాన్ ఎట్లా చెప్పండి సార్ చూద్దాం. అంటే అదే సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దాన్ని బట్టి నేను ఇన్వెస్ట్ చెప్తాను అనమాట ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇది రఫ్లీ సిట్టింగ్ అనుకోండి సార్. సిట్టింగ్ తో అయితే మీకు వితౌట్ ఏసీ అనుకోండి, విత్ ఏసీ మేమేం చేస్తామంటే 5.5 lakhs లో ఓకే మేము తీసుకుంటాం. సో దీనికి మేము ఏం చేస్తామంటే మీకు మిషనరీ అంతా ప్రొవైడ్ చేస్తాం. అంటే పిజ్జాస్ కానీ వీటన్నిటి చేయడానికి మిషనరీస్, అంటే పిజ్జా ఓవెన్, శాండ్విచ్ గ్రిల్లర్స్, ఫ్రైయర్స్, అండ్ మీకు ఫ్రిడ్జెస్ ఉంటుంది కదా, 3 ఫ్రిడ్జ్లు ఇస్తాం అనమాట. వెజిటేబుల్ ఫ్రిడ్జ్, ఫ్రోజన్ ఫ్రిడ్జ్ అని, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ అని. సో అట్లా మీ కిచెన్ కి సంబంధించిన, అంటే మైక్రో ఓవెన్ తో సహా మొత్తం కిచెన్ కి సంబంధించిన స్పూన్స్, ఫోర్క్స్, ఈవెన్ సాసెస్ ఫిల్ చేసుకునే బాటిల్స్ తో సహా మొత్తం ఇస్తాం అనమాట మేము. దాంతో పాటు మీకు ఒక సిస్టమ్ ఇస్తాం అనమాట. సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్, ఒక ఏసీ ఇస్తాం, అంటే 1.5 ton ఏసీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు నేమ్ బోర్డు ఉంటుంది చూసారా, మనం పైన పెట్టుకుంటే నేమ్ బోర్డు, ఆ నేమ్ బోర్డు కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం, మీదే ప్యాకేజ్ లో ఉంటుంది. అండ్ మీకు నెక్స్ట్ మీకు ఇంకా ట్రైనింగ్ కానీ అన్ని కూడా దీంట్లోనే మేము ఇచ్చేస్తాం అనమాట. అండ్ మీకు సిట్టింగ్ వచ్చేసరికల్లా మీకు ఒక 3 tables అండ్ నెక్స్ట్ 16 chairs ఇస్తాం అనమాట. అంటే 16 members కి సరిపడేది మొత్తం, అది కూడా మేమే ఇస్తాం అవి. సో ఇవి అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. దీంట్లోనే మీకు ఇక మళ్ళీ అడిషనల్ ఛార్జెస్ కానీ వేరేది కానీ ఏమి ఉండదు మన దగ్గర. సో ఇలా ఉంటుంది. స్టార్టింగ్ ఎట్లుంటుంది సార్ ఫ్రాంచైజ్ అంటే? ఇప్పుడు 3 types అన్నారు కదా, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, మిడిల్ అంటే స్టార్టింగ్ ని మీకు వచ్చేసి క్లౌడ్ కిచెన్ అంటారు అనమాట. ఈ క్లౌడ్ కిచెన్ అంటే మీకు ఓన్లీ ఫర్ జొమాటో, స్విగ్గీస్ ఇలా ఉంటుంది చూసారా? అవునవును. సో ఓన్లీ ఆ ప్లాట్ఫామ్స్ వాటికే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, క్లౌడ్ కిచెన్స్ అంటారు వాటిని. సో అది ఏంటంటే మీకు అది లైక్ ఫిజికల్ గా స్టోర్ కనపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఎక్కడున్నా సరిపోతుంది. మీకు 3rd floor లో ఉన్న, 2nd floor లో ఉన్న, ఇంటికాడ ఈవెన్ అలా కూడా పెట్టుకొని చేసుకునేటట్టుగా ఉంటుంది. సో అది ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ మీకు ఇది వచ్చేసి ఇక టేక్ అవే పాయింట్ కానీ ఏదైనా ఇప్పుడు మీకు సెకండరీగా నుంచి అంటే మీకు సిట్టింగ్ అవన్నీ కావాలి అనుకుంటే 5.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇంటీరియర్ కి ఇక మీరు ఎలా పెట్టుకుంటారు ఏం చేస్తారు అనేది ఉంటుంది అనమాట. ఓకే. సో మీకు ఇంకొకటి ఏంటంటే కాఫీ మిషన్ తో పాటు కావాలి అనుకున్నప్పుడు ఈ థర్డ్ ఏంటంటే మీకు మన దగ్గర కాఫీ కూడా ఉంటుంది అనమాట. అంటే మీకు కేఫ్ కాఫీ డే బరిస్టాలో ఇలా దొరుకుతుంది చూస్తారా కాఫీ, సేమ్ అదే కాఫీ మన దగ్గర ఉంటుంది అనమాట. సేమ్ అదే ఇట్లా చేస్తాం. సో అదేంటంటే అది కొద్దిగా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈవెన్ ఒక్క మిషన్ ఒకటే 2.5 lakhs ఉంటుంది అనమాట ఓన్లీ. ఓకే. సో అది ఏంటంటే అది నేను అందరికి సజెస్ట్ చేయను. అది కొంతమందికి అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటేనే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను ఆ మిషన్ ని. అది అడిషనల్ ఇన్వెస్ట్మెంటా సార్ దానికి? అది అడిషనల్ ఉంటుంది సార్. అదేంటంటే మీకు ఓన్లీ కాఫీ మేకర్ ఒక్కటే 2.5 lakhs ఉంటుంది అనమాట. సో అదేంటంటే అది అందరికి సజెస్ట్ చెయ్యను నేను. సో మీరు అదే అంటున్నాను సార్, మీ థాట్స్ ని బట్టి నేను మీకు ఏదన్నా ఉంటే ఐడియా ఇవ్వగలుగుతాను. మీరు ఎలా అది ఓన్లీ కాఫీ మిషన్ సార్ ఏమన్నా వెరైటీ మళ్ళీ? దాంతో ఏముండదు సార్, మీకు కాఫీ మీకు ఇప్పుడు హైదరాబాద్ లో కాఫీ డే ఎలా ఉంటుంది, కాఫీ సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే. ఓకే. సో అదేంటంటే అది మనకి ఇక ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ పెట్టి ఇంకా లగ్జరియస్ గా ఇలా చేయాలి అనుకున్నప్పుడు అది థర్డ్ కి వెళ్ళటం బెటర్. లేదు మనం సఫిషియెంట్ గా అన్ని కాఫీ ఒక్కటి తీసేసి మిగతా అవన్నీ ఓకే అనుకుంటేనేమో ఇప్పుడు నేను సెకండ్ ప్లాన్ చెప్పాను చూసారా, దానికి వెళ్ళిపోతే మనకి సరిపోతుంది. సో మీకు దాంట్లో ట్రైనింగ్ ఫీజు కానీ వేరేది కానీ అడిషనల్ గా ఎటువంటి చార్జెస్ ఉండదు అనమాట. ఓకే. అండ్ మీకు లైక్ రాయల్టీ అని ఫ్రాంచైజ్ రాయల్టీ ఉంటుంది చూసారా, మంత్లీ పే చేసేది. సో ఇది కూడా మా దగ్గర ప్రెసెంట్ గా ఏం తీసుకోవట్లేదు మేము. అంటే ప్రెసెంట్ గా మేము అనుకుంది ఏంటంటే ఒక 10 outlets ప్రెసెంట్ గా ఓపెన్ అయ్యేంత వరకు వేరే రాయల్టీస్ కానీ ఇలాంటి ఏం ఎవరి దగ్గర తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాం. సో మీకు ఏంటంటే ఇక లైఫ్ టైమ్ లో ఎప్పుడు తీసుకోము మీకు ఇక అంటే లైక్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైక్ చెప్పాలి కదా. ప్రాఫిట్ ఎట్లుంటుంది సార్ దీంట్లో? సార్ మీకు ఇది వచ్చేసి మీకు మినిమం వచ్చేసి సార్ 35 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇది 35% నుంచి అప్ టు అంటే లైక్ మీకు ఎట్లా ఉంటుందంటే సార్ ఇది సేల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఏంటి అంటే సార్ సేల్ పెరుగుతున్నప్పుడు ఏమైతుందంటే ప్రాఫిట్ పెరుగుతుంది అనమాట. అప్ టు 60% వరకు వస్తుంది అనమాట. 60%, 35% నుంచి 60% మధ్యలో వస్తుంది అనమాట మీకు. ఎందుకు అలా రియల్ సార్ అంటే ఆ కస్టమర్ మన సేల్ మన కౌంటర్ నడిచే సేల్ బట్టి మనకి ప్రాఫిట్ అనేది డిపెండ్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ ఒక సేల్ ఒక ఫిక్స్డ్ గా ఒక సేల్ అయింది అనుకోండి సార్, సపోజ్ 2 lakhs ఎంత అయింది అనుకున్నాం. సో అప్పుడు ఏంటంటే మనకు ఒక పర్సెంటేజ్ 35% గానీ అలాగే మిగులుతుంది అనమాట. ఓకేనా, మనకి అబో 4 lakhs 5 lakhs 6 lakhs అట్లా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి సార్. అప్పుడు ఏమైతుందంటే మనకి ఫిక్స్డ్ వేరియబుల్స్ అని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు రెంట్ గానీ ఇవి గానీ అవి ఏంటంటే ఫిక్స్డ్ గా అలాగే ఉంటాయి. సో అప్పుడు ఏమైతుందంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరిగిద్ది అనమాట. అంటే అది 50% 60% అలా వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే 35 నుంచి 60. సో మీకు అంటే ఇదే కాదు ఏ సెక్టర్ లో అలాగే ఉంటుంది మీకు. సెక్టర్ లో అగ్రిమెంట్ ఉంటాయి సార్ మన ఏమన్నా ఇప్పుడు ఫ్రాంచైజీ? మీకు అగ్రిమెంట్ ఉంటుంది, బట్ అది అదే చెప్తున్నాను కదా మీకు మీరే ఓనర్ అనమాట. ఓన్లీ మనం జస్ట్ మన బ్రాండ్ నేమ్ ఒకటే మీరు వాడాలి, మేము చెప్పినట్టుగా మీరు వాడుకోవాలి అంతే. అంటే లైక్ మేము సాసెస్ కానీ ఇవి కానీ రెసిపీస్ కానీ మీకు అన్ని కూడా ట్రైనింగ్ ఇస్తాము, ప్లస్ ఒక సాఫ్ట్ కాపీ కూడా ఇస్తాము అనమాట. మీకు స్టార్ట్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు ఫాలో అయిపోద్ది. ప్రాఫిట్ మంది పెట్టుబడి మంది అంతే మొత్తం మీరే సార్. ఇక అదే చెప్తున్నాను అంటే మేము ఏంటంటే వేరేగా మీకు ఎటువంటి ఛార్జెస్ చేయడం కానీ ఉండదు. ఒక మంత్లీ ఒక 1500 రూపీస్ అక్కడ హైదరాబాద్ లో మనకి ఏంటంటే సార్ ఒక మెటీరియల్ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది. అంటే పిజ్జా బేసెస్ ఇవన్నీ. ఓకే. సో ఇవి ఒక్కదానికి మనం అక్కడ ఎంప్లాయీకి ఛార్జ్ అంటే ఎంప్లాయీ కాస్ట్ ఉంటుంది అనమాట. సో అదొక్కటే ఉంటుంది మీకు. ఇక ఆ తర్వాతకి అడిషనల్ గా ఎటువంటి సింగిల్ రూపీ కూడా తీసుకునేది ఉండదు అనమాట మన దగ్గర. సో మీకు వేరే కంపెనీస్ కానీ ఎక్కడికైనా వెళ్తే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీకు ఎక్కువ కూడా ఇంకా మీకు నార్త్ సైడ్ నుంచి ఉంటాయి సార్ మొత్తం చాలా కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా. సో నార్త్ సైడ్ ఫుడ్ కి అండ్ సౌత్ సైడ్ ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన దాంట్లో ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి సార్ ఏమన్నా? అంటే లైక్ ఎట్లా సార్? మామూలుగా గోబీ మంచూరియా కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి అలాంటిది ఉండదు సార్. మ్యాగీ రిలేటెడ్ ఉంటుంది. ఓకే. మ్యాగీస్ కానీ ఇలాంటివి ఉంటుంది. అంటే ఫ్రైడ్ చికెన్ ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కాడి నుంచి ఫింగర్స్ కానీ నగెట్స్, చికెన్ వెజ్ నగెట్స్, ఫింగర్స్ అట్లా వెజ్జెస్ అని ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయి అనమాట స్టార్టర్స్. అదే విధంగా పప్స్ కూడా ఉంటాయి. సారీ, హరి పప్స్, ఎగ్ పప్స్ అని ఉంటాయి, చికెన్ పప్స్ అవి ఉండదు సార్. బట్ కాకపోతే అది మీకు అంత యూజ్ కాదు సార్ దీంట్లో. ఎందుకంటే మీరు ఆల్రెడీ బర్గర్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా, అవి పప్స్ అవన్నీ పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు తర్వాత, అది మీ ఇష్టం. అది దానికి అబ్జెక్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు ఏ టైప్ లో వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి ఆ టైప్ లో మనం సజెస్ట్ చేయలేస్తాం సార్. అది
నేను ఆల్రెడీ మా బ్రదర్ ఇక్కడ మా బామర్ది ఉన్నాడు సార్. మా వాడు హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిందనమాట. ఓకే ఓకే, మామూలుగా కూడా ప్లాన్ చేస్తున్నాడు ఇద్దరు రమ్మని. ఒకటి మామూలుగా చాట్ బండార్ టైప్ లో ఉదయం టిఫిన్ చాలు అవ్వాలి, రాత్రి ఈవినింగ్ స్నాక్స్ వరకు బంద్ అవ్వాలి, 24 hours చాలు ఉండాలని మా ప్లాన్. ఓకే ఓకే. అందుకే మామూలుగా యూట్యూబ్ లో చూస్తుంటే వీడియో కనపడ్డది అనమాట, అందుకే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఫోన్ చేశాను సార్. ఓకే ఓకే. సో అదే సార్, మన దగ్గర మన అవుట్లెట్స్ కూడా మీకు ఇది వాట్సాప్ నాకు హాయ్ పెట్టారు సార్. పెట్టాను సార్, శ్రీధర్ హాయ్ అని పెట్టాను సార్. యా. సో ఓకే, శ్రీధర్ సార్ మీ పేరు? అవునండి. ఓకే ఓకే సార్. సార్ మీది నేను వాట్సాప్ లో నా స్టోర్ పిక్స్ అవన్నీ కూడా పంపిస్తాను, మీరు ఒకసారి చూడండి. వెబ్సైట్ కూడా నాది మీకు పంపిస్తాను. ఓకే ఓకే. యూట్యూబ్ లో ఏమైనా వీడియోస్ ఉన్నాయి సార్ మన కంపెనీ? యూట్యూబ్ లో మీకు ఏం లేదు సార్ పెద్దగా. మీకు నాది ఏకంగా అంటే వెబ్సైట్ ఉంది మంది. నా వెబ్సైట్ లో మీరు లాగిన్ అవుతా, మీరు ఓపెన్ చేస్తే మీకు దాంట్లో అన్ని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అవబడతాయి అనమాట. మెనూతో సహా మీకు మొత్తం దాంట్లో ఉంటుంది అనమాట. ఏం ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర దొరుకుతాయి, అలా అక్కడి నుంచి నా అవుట్లెట్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, సో నీకు ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనమాట, దాంట్లో అలాగే వీడియో కూడా దీని గురించి. ఓకే ఓకే, హ్యాపీ సార్. అది పేరెంట్ సార్ యూట్యూబ్ ఛానల్ కూడా? ఆల్ ఇన్ వన్ తెలుగు అని సార్. ఓకే, ఆల్ ఇన్ వన్ తెలుగు. ఎస్ సార్. ఓకే ఓకే సార్. ఇందాక మీది అంటే సెర్చ్ చేసినప్పుడు నేమ్ అది ఏందని చూసినప్పుడు ఆల్ ఇన్ వన్ తెలుగు అని పడింది. ట్రూగా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో అనేది నేను 1 గంట 3 నిమిషాల దగ్గరకు పైగా మాట్లాడడం జరిగింది. జస్ట్ నేను 11 minutes ఫ్రాంచైజీ యొక్క డీటెయిల్స్ మాత్రం మాట్లాడడం జరిగింది, ఇంకా డీప్గా మాట్లాడడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ అని మామూలుగా ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియోని మళ్ళీ ఇంకో పార్ట్గా అప్లోడ్ చేస్తానన్నమాట. సారు మామూలుగా ఫ్రాంచైజీ వాళ్ళు వచ్చేసి కింద మనకు వెబ్సైట్ లింకులు నాకు వాట్సాప్ పెడతారన్నారు. ఆ లింక్లను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్ పేరు వచ్చేసి పవన్ కుమార్ అనమాట. ఆ నంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ డీటెయిల్స్ అన్నీ కనుక్కునండి అనమాట. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో ద్వారా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అండి. ఓకే, జై హింద్.